కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా గుంతపల్లి క్రాస్ రోడ్డులోని వైఎస్ విగ్రహానికి, బైపాస్ రోడ్డులోని వైఎస్ విగ్రహానికి, ఎన్జీఓ కాలనీ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్రామ్ రెడ్డి, అడా చైర్మన్ గురుమోహన్, మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటసాయి కృష్ణ, గోపాలస్వామి, జిల్లా కార్యదర్శి ఈగ యాద్దారెడ్డి తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారు మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడే ప్రతి ఒక్కరూ తన జీవితం వైఎస్ను గుర్తుంచుకుంటారన్నారు. తెలుగు భాషను ఎలా ప్రేమిస్తాడో వైఎస్ను కూడా అదే స్థాయిలో సందర్శించుకుంటున్నారన్నారు. ఇందుకు కారణం ఆయన సగటు మనిషి జీవితాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేశారన్నారు. పేదలకు సంక్షేమ పాలన అందజేసి ప్రత్యేక ముద్రను ఏర్పరచుకున్నారు అన్నారు. ప్రజల కోసం పాలనలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలులోకి వేసిన ముద్ర ఆయనది అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ పుత్తా శ్రీరాములు, మండల నాయకులు వంకెల పోలిరెడ్డి బ్రదర్స్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నాగం సుబ్బారెడ్డి, అధికార ప్రతినిధి సింగమాల వెంకటేశ్వర్లు, సింగసాని శివశయ్య తదితరులు పాల్గొన్నారు. అట్లాంటి మహానుభావుడు ఈ రాష్ట్రానికి ఎంతో చేశాడు. తర్వాత మరణించిన తర్వాత కొన్ని అనివార్య కారణం వల్ల జగన్మోహన్ చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. అయినా కానీ ఆయన నిలబడి రాష్ట్రాన్ని కాపాడుతుంది. ఆయన 2014లో ముఖ్యమంత్రి అయింది. మన రాష్ట్రం ఇంకా బాగుండేది. విజయవాడ రాజధాని పెట్టారు. అదే జగన్మోహన్ ముఖ్యమంత్రి అయింది 2014లో. దొండకనంలో అయితే 30,000 ఎకరాలు ఫ్రీగా ఉంది. నీటిశైలం వాటర్ ఉంది. బ్రహ్మాండంగా అక్కడి కావచ్చు. ఈరోజు కూడా విజయవాడలో రాజధానిలో నీళ్ళు చూస్తాం మనం. ఇంకా మునిగింది నీళ్ళు అట్లాంటి పరిస్థితి అక్కడ. సరే మళ్ళీ ఈరోజు సంక్షేమ కార్యక్రమం చేసిన జగన్మోహన్ ఓడించారంటే దానికి సవాళ్ళకి కారణాలు ఉండొచ్చు. అవి నేను చెప్పలేము. కానీ ప్రజలు ఈరోజు కూడా జగన్మోహన్ ఎందుకు ఓడిపోయింది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి మళ్ళీ కూడా 2029లో జగన్మోహన్ ముఖ్యమంత్రి చేశారు. దేశంగా మార్చినటువంటి ఒక మహానుభావుడు, ఒక గొప్ప వ్యక్తి. పేదలకు కూడా అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి వాళ్ళ గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడినటువంటి వ్యక్తిని ఈ సందర్భంగా ఆయన మనం కొనియాడక తప్పదు. అదేవిధంగా బద్వేల్ నియోజకవర్గానికి కూడా పెద్ద ఎత్తున రైతాంగానికి కానీ, మరి తాగునీరు కానీ సాగునీరు కానీ బ్రహ్మసాగర్ ద్వారా మొట్టమొదట నీళ్లు అందించినటువంటి ఘనత కూడా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు.